నమస్తే ఫ్రెండ్స్, నేను మణి నీలపూజ. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో లెప్రసీ అంటే కుష్టి వ్యాధి అవగాహన కార్యక్రమం. ఫ్రెండ్స్, జ్యోతి కాలనీ శెట్టికుంట దగ్గర జ్యోతి కాలనీ అని లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో అక్కడ ఈ కుష్టి వ్యాధి అవగాహన కార్యక్రమం జరిగింది. గవర్నమెంట్ అంటే లెప్రసీ కేస్ డిటెక్షన్ కుష్టివ్యాధి ఇంటింటికి సర్వే కార్యక్రమం అనమాట. 20వ తేదీ 1వ నెల 2025 నుండి 2వ తేదీ 2వ నెల 2025 వరకు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. సో కుష్టివ్యాధి మైకో బ్యాక్టీరియా లెప్రే అనే బ్యాక్టీరియా వలన వస్తుంది. ఈ క్రిములు తుమ్మడం వలన, దగ్గడం వలన, గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి. ఈ వ్యాధి లక్షణాలు కనిపించడానికి 5 నుండి 7 సంవత్సరాలు పట్టవచ్చును. సో దీనికి సంబంధించిన మన ఈ కార్యక్రమంలో అయితే ఫ్రెండ్స్, ఈ కార్యక్రమంలో రాజంపేట హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో శ్రీ సచ్చిదానంద స్వామి వారి ఆధ్వర్యంలో మన హెల్పింగ్ హ్యాండ్స్ సపోర్టింగ్తో ఈ కార్యక్రమం జరుగుతుంది. అయితే సచ్చిదానంద స్వామి వారి ట్రస్ట్ ఆధ్వర్యంలో మన హెల్పింగ్ హ్యాండ్స్ కొన్ని గిఫ్ట్స్ సమర్పించింది. గిఫ్ట్స్ అంటే అక్కడే ఒక 35-40 మెంబర్స్కి స్పెట్స్ ఫ్రీగా చేయించింది. వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడమే కాకుండా స్పెట్స్ కూడా మనకు స్పాన్సర్ చేసాము. సో కార్యక్రమంలో ఇంకా భాగంగా దుప్పట్లు, కొన్ని స్వీట్స్ ఇలాంటి కొన్ని పంచినాము. సో తదనంతరం ఈ కార్యక్రమంలో కొంతమంది ప్రముఖులు మాట్లాడినారు. వారి యొక్క సంభాషణ కూడా మనం విందాం. అలాగే వాళ్ళకి గిఫ్ట్లు కూడా మనం ఇచ్చినాం కదా, అవి కూడా కొన్ని చూస్తాం. ఓకే ఫ్రెండ్స్, లెప్రసీ అనేది ఒక భయంకరమైన వ్యాధి అనేది మాత్రం కాదు. ఒకప్పుడు భయపడుతూ ఉన్నారు, ఇప్పుడు అదేం కాదు. సో మనం ఇప్పుడు వారి మాటల్లో మనం విందాం. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చెప్పండి, మీకు తెలుసు కదా. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ కార్యక్రమం ద్వారా వందనాలు తెలుపుకుంటున్నాం. ఇంకా ఏదైనా మేము చేయాలని ఉంటుంది. మీరు ఏదైనా అవసరం వచ్చినప్పుడు మాకు సేకరిస్తే చేతనైన సహాయం చేయడానికి కూడా మేము ముందుంటామని తెలియజేస్తూ, ఈ మంచి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు డాక్టర్ సౌజన్య మేడంకి, వాళ్ళ స్టాఫ్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ, చెకప్ పెన్షన్లు కట్ అవుతాయి. ఇది సోషల్ మీడియాలో ఓదరగొడతా ఉన్నారు. మా వాళ్ళకు గుండెలు రేణులు పరిగెడతా ఉన్నాయి. ఏదో 6,000 వచ్చి లక్షలు తింటా ఉన్నాము, మళ్ళీ ఈ సమస్య ఎందుకు దేవుడా అని. ఎందుకంటే ఈ గ్రేడ్ 1 వాళ్ళకి ఇవ్వరు, గ్రేడ్ 2 వాళ్ళకే ఇస్తారు. మాకు ఎప్పటి నుంచో ఐఏఎస్ లెప్రసీ వెంకటేశ్వర్లు ఎవరు? వెంకటేశ్వర్లు సార్ గాని రండి తొందరండి. నెక్స్ట్ రాణి, కేరళ రాణి, కేరళ రాణి, రాణి గారు, కేరళ రాణి, కేరళ రాణి, కేరళ రాణి. వసువాసనమా? నెక్స్ట్ సార్, నెక్స్ట్ అనిత కరెక్ట్ ఇస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ పిక్చర్ సార్. ఆ స్వీట్స్ అవి ఒక ఇదిగా ఒక సబ్జెక్ట్ ఇస్తే బాగుంటుంది. స్వీట్స్ తర్వాత బెడ్షీట్. అధ్యక్షుల వారు మరి వెంకటరమణ సారు, రిటైర్డ్ ఎంఆర్ఓ సార్ గారిని మాట్లాడాల్సింది కోరుచున్నాం.
వేదికను అలంకరించిన డాక్టర్స్ అందరికీ, ఇక్కడికి విచ్చేసిన మీకు అందరికీ, స్టాఫ్ అందరికీ నమస్కారం. ఇప్పుడు మామూలుగా లెప్రసీ గురించి డాక్టర్స్ అంతా మీకు తెలియజేస్తున్నారు. ఇందాక మేము కాలేజీలో వస్తా కొంతమందితో మాట్లాడాను. అంటే లెప్రసీ మా అమ్మకు ఉంది, మా నాన్నకు ఉంది, మా అత్తకి మా మామకు ఉంది అని చెప్పాడు. కానీ మేము మాట్లాడుతాం, ఇప్పుడు పిల్లలు ఎవరన్నా మీ పిల్లలకి ఎవరికైనా ఉన్నా అంటే, సార్ అటువంటిది ఏమీ లేదంటే చాలా ఆనందమైంది, అదే చాలు. ఇప్పుడు లెప్రసీ స్ప్రెడ్ అవ్వడం అనేదానికి అది ఉదాహరణ. ఈరోజు మీ స్కూల్లో ఎంతమంది పిల్లలు, మీ పిల్లలు అంటే ఎవరికి లేదు. కాబట్టి ఇది స్ప్రెడ్డింగ్ కాదు, దాని గురించి మీరు ఎటువంటి ఆలోచన కూడా చేయాల్సిన అవసరం లేదు. కాదంటే ఏదైనా చిన్న చిన్న మచ్చలు వచ్చినప్పుడు డాక్టర్స్కి చూపించుకొని దాన్ని ఆ మచ్చల్లో ఉండగానే మెడిసిన్స్ వాడితే పోతుందని డాక్టర్ చెప్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా పని చేయండి. ఇంకా ఈరోజు గాంధీ గారి వర్ధంతి, ఆయన చేసిన సేవలను కొనియాడుతూ ఈ కార్యక్రమాన్ని మనం అందరం జరుపుకుంటున్నాం. నిజంగా మాకు ఈ డొనేషన్ చేసింది మేము పెద్ద అనుకోం, కానీ వాళ్ళు ఎంబీబీఎస్ చదివి పెద్ద డాక్టర్లుగా ఉండి ఏదో ప్రభుత్వం ఇచ్చిన దాంతోనే మేము చేస్తే సరిపోతుంది కదా అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ సార్ ఇట్లా అవసరం ఉంది, ఇదో ఈ సహాయం వాళ్ళకి చేస్తే బాగుంటుంది అని అడుగుతున్నారంటే అదే గొప్ప మనసు. వాళ్ళకి అవసరం లేదు యాక్చువల్గా. డాక్టర్స్ మందులు గవర్నమెంట్ ఇస్తుంది, వాళ్ళు ఇస్తుంది, ఇచ్చినట్టు మీకు ఇచ్చేసి సరిపెట్టుకోవచ్చు. కానీ ఈ మధ్య నేను రాజంపేటలో మా డాక్టర్స్ చూస్తున్నాను, చాలా ఆనందం అనిపిస్తుంది. అసలు ఏ ప్రోగ్రాం జరిగినా అసలు ఆ పిహెచ్ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఈ మధ్య చేసిన ప్రోగ్రామ్స్ వాటిలో వీళ్ళ డాక్టర్స్ స్టాఫ్ కానీ ఆయన 1948లో చనిపోతే ఆయన సేవలు అంతకుముందు అంటే మన దేశానికి కానీ స్వాతంత్ర దినోత్సవంలో మన బ్రిటిష్ వారిని ఎట్లా ఆయన అహింసా మార్గంగా బ్రిటిష్ వారిని తరిమికొట్టారు, అదేవిధంగా మన దేశంలోని ఆయన చారిటీ ద్వారా ఇట్లా లెప్రసీ పేషెంట్ని అంతకుముందు ఊరి నుంచి వేసి ఎక్కడెక్కడ ఆశ్రమాలు పెట్టి చేస్తాడు. ఆయన స్వయంగా అంటే ఏమన్నా లెప్రసీ చేస్తే తాగితే మనకు వచ్చేస్తుంది అనే రోజుల్లో కూడా ఆయన సొంతగా ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని తాగి ఇదేం ఒక తాగితే రాదు అని ఆయన లెప్రసీ పేషెంట్లకి సేవ చేశారు. దాన్ని గుర్తించుకొని ప్రతి సంవత్సరం మనం 30వ తేదీ ఆయన చనిపోయిన రోజు కొన్ని కారణాల వల్ల ఆయన కాల్చి చంపడం జరిగింది. ఆయన గుర్తుగా ఆయన మన దేశానికి మన ప్రజలకు చేసిన సేవకి ఆయన గుర్తుపెట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమం ఆయన తలుచుకుంటూ అంటే ఈ లెప్రసీకి వ్యతిరేక దినం ఈ వ్యాధితో బాధపడి వాళ్ళు క్యూర్ అయిపోయింటారు, అంటే స్వస్థత వచ్చి ఉంటుంది. కానీ కొంతమందికి అంగవైకల్యం కూడా వచ్చి ఉంటుంది. వాళ్ళు ప్రతిసారి ప్రతి నెల కానీ ప్రతి 15 రోజులు కానీ పుండ్లు ఉంటాయి. పుండ్లు కానీ లేక అంగవైకల్యం ఉండేవాళ్ళు నీళ్ళలో గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టి ఆయిల్ పూసుకొని వాళ్ళు మద్దతు చేసుకుంటే చాలా వరకు రిలీఫ్ ఉంటుంది. తర్వాత ఇంకా ఏమన్నా ఉంటే రీకన్స్ట్రక్షన్ సర్జరీస్ అని అది కూడా చేస్తా ఉంటారు, అది కూడా చేయించుకోవాలి. ముఖ్యంగా ఈ రోజు మేడం చెప్పినట్టు ముందు రండి.
మరి తీసుకున్న వాళ్ళు ఎవరు బయటికి పోవద్దండి. బెడ్షీట్స్ ఉన్నాయి, స్వీట్స్ ఉన్నాయి. బాబుపే రామలక్ష్మమ్మ, బాలిశెట్టి రామలక్ష్మమ్మ, బాలిశెట్టి రామలక్ష్మమ్మ. రఘు తులాయి రఘు సార్ ఎక్స్ ప్రెసిడెంట్ మరి అధ్యక్షుడు ప్రెసిడెంట్ అన్ని అనొచ్చు. మరి ధనంజయ గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్. వైద్య పరీక్షలు చేయిస్తూ తర్వాత ఎంత పడతాయో ధర అంతకీ ఒప్పించి మెప్పించి మన మధ్యలో ఈ రోజు వచ్చేసి ఆప్తాల్మిక్ ఆఫీసర్ ఓబ్లేస్ సార్ గారిని ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. దిగు సెల్ తీసుకోండి. అందరూ కూర్చోవాలి అందరూ. మన తొందరలో ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాము. అందరూ కూర్చోవాలి, దయచేసి ఎవరు మాట్లాడదండి. అందరూ కూర్చోవాలి. అందరికి నమస్కారము. కార్యక్రమం ప్రారంభిస్తున్నాము. అందరికి నమస్కారం అండి. మరి ప్రతి సంవత్సరము మా పోవద్దు, బయటికి పోవద్దు. గురయ్య బయటికి పోవద్దు. ఎవరు లక్ష్మమ్మ, ముసలమడుగు లక్ష్మమ్మ, ముసలమడుగు లక్ష్మమ్మ, తలపాకల చక్రనాయుడు, తలపాకల చక్రనాయుడు, మహాలక్ష్మి ఎవరు? తలపాకల చెల్లెలు, దేవి మొన్న 50 మందికి కంటి పరీక్షలు చేయగా 36 మందికి అద్దాలు అవసరమని మరి ఆప్తాల్మిక్ ఆఫీసర్ ఓకే సార్ చెప్పారు. 36 మందికి మరి మన హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులైనటువంటి మరి రిటైర్డ్ ఎంఆర్ఓ వెంకటరమణ సార్ గారిని సార్ ప్లీజ్ కమ్ సార్, ప్లీజ్ కమ్ సార్. మరి ఎన్ఆర్ఐ అనగా మన భారతదేశం వాళ్ళు వచ్చేసి ఫారిన్ పోయి చదువుకుని వస్తారు, అక్కడ ఉద్యోగాలు ఇచ్చుంటారు, వాళ్ళని ఎన్ఆర్ఐ అంటాం మనము. అటువంటి పి శివాజీ సార్ గారు, శ్రీ పి శివాజీ సార్ గారిని మరి వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా శ్రీ ఎన్ మణి సార్, మణి సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ కమెంట్ దయచేసి సార్. తర్వాత మరి మనకు ప్రతి సంవత్సరము అనిత కమలమ్మ, కూర్చోండి వాళ్ళని. కమలమ్మ
కమలమ్మ ఎవరమ్మా కమలమ్మ? పట్టుకోండి పట్టుకోండి. ఓకే లక్ష్మీదేవి ఆమె ఎంఎస్హెచ్పి అలీబాబా సురేష్ సార్ ఎంఎస్హెచ్పిలో మా అండి అయిపోయిందిలే. అలీబాబా అలీబాబా రైట్. మా రండి. గురువయ్య గురువయ్య గురవయ్య ఒక్క నిమిషం. మన ఇస్తాం లాస్ట్ ఇస్తాం. స్కూల్ పిల్లలు ఎవరికైనా ఒకరికి మాకే లేదు ఇంకా మా పిల్లలకి కూడా మా పిల్లలకి 20 ఏళ్ళు అట్టుండే మా పిల్లలు ఇంకా వాళ్ళకి కూడా ఇంకా ఒక 2-3 సంవత్సరాలు ఇప్పటి వరకు అయితే ఎవ్వరికి లేదు. సంతోషం తల్లి. మీరు పడిన బాధ ఇంకెవరు మళ్ళీ పడకూడదు. ఎవ్వరికి లేదు సార్. మా ఊరు వరకు అయితే ఎవ్వరికి లేదు. మేమైతే ఒకవేళ సిమ్టమ్స్ ఏదైనా చూపించినాయి అంటేనే వాళ్ళు వెంటనే మాత్రలు వాడారు. అదే ఆ మచ్చ ఉన్నప్పుడే ఆ విధంగా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. ఆ తరంలో ఎంతమంది ఉన్నారమ్మా ఈడ? ఉన్నారు. మా అమ్మ మా నాన్న ఉన్నారు, మా అత్త మా మామ అట్లా కొంతమంది ఉన్నారు. నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెళ్లి చేస్తాను. బాగుంది అసలు, ఎంత ప్రకృతి, మంచి వాతావరణం. సంపూర్ణమ్మ సంపూర్ణమ్మ నెక్స్ట్ రామ్మా. తర్వాత సురేందర్ కుమార్. సంపూర్ణమ్మ ఎవరమ్మా? చిన్న చిన్న కవర్లు ఇస్తారు కదా, ఆ కవర్లు కానీ మనం టీలు కాఫీలు తినే గ్లాసెస్ కానీ వాటన్నిటిని సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ అంటాం. వాటిలో మైక్రో ప్లాస్టిక్ కణాలు ఉండి మన శరీరంలోకి వెళ్ళిపోయి మన అవయవాలని పాడు చేస్తుంది. ఇప్పుడు పిల్లలు కూడా పుట్టట్లే, కన్సీవ్ అవ్వట్లే చాలా వరకు, చాలా మంది. ఎందుకంటే ఆ మైక్రో ప్లాస్టిక్ మన కడుపులోకి వెళ్ళడం వల్ల. మీరు కూడా ఇక్కడ ప్లాస్టిక్ ఎక్కడ కాల్చకండి. కాలిస్తే ఏమవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ సహా అది శరీరంలోకి వెళ్ళిపోయి అది ఏమవుతుందంటే మనల్ని చాలా ఆర్గాన్స్ ని పాడు చేస్తుంది. లంగ్ క్యాన్సర్ రావచ్చు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు రావచ్చు, గుండె జబ్బులు రావచ్చు, మెదడు వాపుకు సంబంధించిన వాటికి రావచ్చు. మనకు పిల్లలు పుట్టకుండా పోయే అవకాశం కూడా ఉంది. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా అవి. సో మేము ఇందాకే అనుకున్నాం సార్ వారితో, ఇక్కడ మధ్యాహ్నం పూట, ఆదివారం పూట భోజన కార్యక్రమాలు జరుగుతాయంట కదా, వాటికి కూడా ఇక్కడ ప్లాస్టిక్ కాలుస్తుంటే చూసాము. సో మీకు భోజన కార్యక్రమాలు చేసుకోవడానికి ఒక స్టీల్ ప్లేట్లు, ఒక 50 ప్లేట్లు స్టీల్ గ్లాసులు కూడా వచ్చే 10 రోజుల్లో 15 రోజుల్లో మేము అరేంజ్ చేస్తాం సాయంగా. సో ఇంత పెద్ద కార్యక్రమానికి మీరందరూ మంచి మనసుతో ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అవకాశం ఇచ్చినందుకు ఈ సేవకి మీకు చాలా ధన్యవాదాలు. దృష్టి లోపం ఉంటే మనం ఈ ప్రపంచంలో ఏ అందాన్ని చూడలేం. అలాంటి సేవను మాకు ఒక భాగ్యం కల్పించారు రమణా సార్ గాని, మేడం గారు గాని, ఇక్కడున్న వారు. సో యుఎస్ లో ఉంటున్న అశ్విని గారిని స్వామీజీ వారి భక్తులు, అశ్విని గారు చెప్పగానే సో ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి నేను ఈ సేవ చేసుకుంటాను, ఆ సేవా భాగ్యం నాకు ఇవ్వండి అని చెప్పారు. సో మీరందరూ మనోధైర్యంతో ఈ సమాజాన్ని నడిపించాలి. మనందరం కలిసి ఎంతో కొంత భూమి తల్లికి కూడా సేవ చేసుకుందాం, ప్లాస్టిక్ ని నివారిద్దాం. సో ఈ సేవను మాకు అందించినందుకు, ఈ సేవ చేసే మనసుని మాకు ప్రసాదించినందుకు ఆ భగవంతుడిని, గురుదేవుల వారిని నేను సవినయంగా
ప్రార్థిస్తూ పాదాభివందనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మహాత్మా గాంధీ గారి శ్రద్ధాంజలి సందర్భముగా నేను ఎవరికైనా చర్మంపై స్పర్శలేని మచ్చలు ఉన్న చెవుల మీద ముఖం మీద అనితలు ఉన్న కాళ్ళు చేతులపై స్పర్శ తగ్గిన అనురెప్పలు అనుబొమ్మల వెంట్రుకలు కాలిన కుష్ఠవ్యాధి లక్షణాలని తెలియచేసి అవి నా కుటుంబ సభ్యులకు ఇరుగు పొరుగు వారికి వారిని గమనించి ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్ష చేయుటకు ఎండిటి మందులు అందించుటకు సహకరిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను వారిని నా కుటుంబ సభ్యులుగా భావించి వారిని ప్రేమతో శ్రద్ధతో చూసుకుంటానని వారిపై ఏ విధమైన వివక్షత చూపకుండా వారికి తగిన చికిత్స అందించడానికి సహకరిస్తానని కుష్ఠవ్యాధి పూర్తిగా నయమవుతుంది. సకల వైద్యంతో అంగవైకల్యం నివారించునని తెలియజేస్తానని వ్యాధిగ్రస్తుల పట్ల ఏ విధమైన వివక్ష చూపనని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మనము కలిసికట్టుగా పనిచేసి మహాత్మా గాంధీ గారు కన్న కలలను సాకారం చేస్తూ భవిష్యత్తులో కుష్ఠరహిత గ్రామముగా తద్వారా రాష్ట్రము మరియు కుష్ఠరహిత దేశము చేయుటకు నా వంతు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్.